మీ తండ్రి గారు హత్య కాబడ్డారని తెలిసినప్పుడు మీరు ఎక్కడున్నారు అప్పుడు? నేను మెడ్రాస్లో ఉన్నా. ఐ వాజ్ ఇన్ మెడ్రాస్లో ఉన్నారు. తర్వాత అంటే ఈ ఫ్యాక్షన్ గొడవల్లో మీ అన్న పెద్ద బ్రదర్ అయిన ప్రతాప్ రెడ్డి గారు కానీ, శేఖర్ రెడ్డి గారు కానీ, భాస్కర్ రెడ్డి గారు కానీ వారు ఇన్వాల్వ్ అయ్యారా? ఇంకా చెప్పాను కదా, అందరూ ఇన్వాల్వ్ కావాల్సిన పరిస్థితులు. అప్పుడు ఏదంటే నేను చదువుతున్నాం కాబట్టి దే రిస్ట్రిక్టెడ్ మీ. If I would have not completed my study, if I would have completed my studies, వాళ్ళతో పాటు నేను పార్టిసిపేట్ అయ్యేవాళ్ళు. కొద్ది రోజులు నడవగలిగింది. ఎప్పుడైతే భాస్కర్ రెడ్డి గారు చనిపోయారో హ్యాండిక్యాప్డ్ అయిపోయింది, సెకండ్ లీడర్షిప్ లేకుండా పోయింది. అప్పుడు అన్న ఎమ్మెల్యేగా ఉన్నాడు. సో వాళ్ళ సెకండ్ లీడర్షిప్ తీసుకోవాలనే ఆలోచనతో నేను రంగంలోకి దిగాల్సి వచ్చింది. దెన్ ఆల్ ద ఎమోషనల్ ఇది నా కార్యకర్తలను కాపాడుకునేదానికి అవతలలో చాలా అరగెన్స్, అంటే మాలాగా మంచితనంగా ఉంటే వాళ్ళైతే ప్రాబ్లం లేదు. హార్డ్ కోర్ రోడ్ల మీద పోతే ఎవరినన్నా పట్టుకోవడము, వాళ్ళని కిడ్నాప్ చేయడము, వాళ్ళ జోలో డబ్బులు తీసుకోవడము, బాండ్లు రాపించుకొని రౌడిజం, వన్ టైప్ ఆఫ్ రౌడిజం ఎంటర్డ్. ఆ రౌడిజాన్ని కంట్రోల్ చేయాలి అని అంటే పోలీస్ డిపార్ట్మెంట్ నిర్వీర్యంగా ఉండేది. నథింగ్ వాజ్ దేర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ వెదర్ యూఆర్ ఇన్ పొజిషన్ ఆర్ నాట్ ఇన్ పొజిషన్. రూలింగ్లో ఉన్నా లేకపోయినా పోలీస్ వాజ్ డమ్మీ. సో రౌడిజం పెట్టరైపోయింది. దెన్ ఐ ఎంటర్డ్. Slowly I started controlling the rowdyism. Then I took the hold of entire this thing into my hands. And slowly the rowdyism or reduced. ఇప్పుడు రౌడిజాన్ని తగ్గియాలని ఉన్నప్పుడు మన అయ్యా బాబు నువ్వు రౌడీగా మారొద్దు, మార్పు అని గాంధీ సిస్టంలు చెప్తే మారే సిస్టమ్ కాదు. సో నేను ఫెరోషియస్గా ఉన్నాను. నేను వస్తున్నానంటే భయము, అటువంటి టైంలో క్రియేట్ అయినటువంటి పరిస్థితులు అది లైఫ్ లాంగ్ నా ఎంట తిరుగుతూనే ఉంది. ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించుకోకుండా మళ్ళీ మీరు కూడా చెంప దెబ్బ కొట్టే స్థాయికి వచ్చారు. అంటే అలాంటి సిచ్యువేషన్ కొట్టకపోయినా కొట్టేంత భయం అన్నా ఉండాలి కదా. అది కూడా లేకపోతే ఇంకా మితిమీరిపోయిన రౌడీజాన్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తారు? ఇక్కడ మీ సోదరులు అంటే మీ నాన్నగారిని అనుసరిస్తూ ఆళ్ళగడ్డలోనే ఉండేవాళ్ళు, ఇక్కడంతా కూడా చూస్తూ. మీరు ఊహ తెలిసినప్పటి నుంచి చెన్నై, బెంగళూరులో చదువుతున్నారు. అంటే ఒక డాక్టర్ కోర్స్ చదువుతున్నారు అంటే కూడా కొద్దిగా మనస్తత్వం కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది మామూలు వాళ్ళతో పోల్చుకుంటే. అలాంటి మీరు ఇక్కడ ఈ ఫ్యాక్షన్, ఈ గొడవలు దాన్నంతా ఎలా ఆకలింపు చేసుకొని ఎలా చేయగలిగారు అదంతా కూడా? మళ్ళీ ఏదైనా నుండి అక్కడ నేను చెన్నైలో చదువుతున్నా, బెంగళూరులో చదువుతున్నా, ఆ రక్తం లీడర్షిప్ అనేది అక్కడ కూడా అట్లనే మెయింటైన్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చేసరికి ఫ్రాక్షనిస్ట్గానే చూస్తున్నారు, కానీ ఫ్రాక్షన్లో ఎంత కంట్రోల్ పాయింట్ అయ్యి ఈరోజు ఒక ఫ్రాక్షనిస్ట్గా ముద్దర పడి ఇదైపోయినాము అని అంటే సొసైటీ కోసమే అని నేను అనుకోవడంలో తప్పేముందంటారా? సొసైటీ కోసమే చేస్తున్నది. ఒకటి కావాలన్నప్పుడు రెండోది వదులుకోవాలి. ఆ రోజుట్లో మా బ్రదర్ డజంట్ వాంట్ మీ టు ఇన్వాల్వ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. ఎస్పీ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్లీగా వీడు నా మాట వినడం లేదు, అతన్ని పిలిపించి బెదిరించి మీరు నచ్చజెప్పి ఏం చేస్తావో చెయ్యి అని చెప్పి నన్ను ఐ వాజ్ టేకెన్ అవే ఫ్రమ్ ది ఆళ్ళగడ్డ ఫర్ 1 year. ఆ సిచ్యువేషన్లో శోభమ్మ గారు ఎలా ఫీల్ అయ్యారు, ఎలా ఆలోచించేవారు ఈ ఫ్యాక్షన్ గొడవలు ఈ నేపథ్యంలో? ఏదైనా షీ యూస్ టు, బికాస్ ఫ్రమ్ ది చైల్డ్హుడ్ అక్కడున్నా వాళ్ళ ఇంట్లో దగ్గర ఉన్నా ఇక్కడున్నా గొడవలు అదే ఒకటే. ఇప్పుడు వాళ్ళ నాన్న నాకు మ్యారేజ్ కాకుండా వాళ్ళ ఇంట్లో ఉన్నా కానీ కూడా వాళ్ళ ఆయన కోసం గలాటలు జరుగుతున్నాయి కదా. ఫ్రాక్షన్ ఉన్నది. ఆ రోజు కూడా మేమే బిహైండ్.
వీళ్ళ బ్రదర్స్ ఎవరు డైరెక్ట్గా ఫ్రాక్షన్లో ఎవరు లేరు. ఓన్లీ ఎంటైర్ మై ఫ్యామిలీ, మై బ్రదర్స్ ఇన్వాల్వ్డ్. ఆయన రాజకీయం చేస్తా మోహన్ ఉన్నాను. రెడ్డి గారు కూడా లేరంటారు. లేరండి, ఎవరు ఫ్రాక్షన్లో దాంట్లోకి లేదు. ఒక కేసు, ఒక మర్డర్ కేసులో ఒకసారి అది రాంగ్ కేసు పెట్టి అతన్ని ఇరికిచ్చారు, అంతవరకు మోహన్ రెడ్డి ఫ్రాక్షన్. గారిని మిమ్మల్ని ఒక మర్డర్ కేసులో పెట్టారు. అదే అది ఒక ఫాల్స్ మర్డర్ కేసులో ఇన్వాల్వ్మెంట్ చేపించారు. అంతకన్నా ఇన్వాల్వ్మెంట్ వాళ్ళ ఫ్యామిలీది ఏం లేదు ఫ్రాక్షన్. మా ఫాదర్ టైం నుంచి అంతా మా ఫాదర్ బ్రదర్స్ అంతా కంప్లీట్గా చేసుకుంటూ వచ్చినారు. బట్ సడన్లీ మా ఫాదర్లా నాదెళ్ల భాస్కర్రావుకు వెళ్ళడం వల్ల మాకు ఎంట్రీ వచ్చింది రాజకీయం. అదర్వైజ్ నెవర్ వి థాట్ దట్ మేము పొలిటికల్ సైడ్ ఉంటాము అని. ఎప్పుడైతే నాదెళ్ల భాస్కర్రావు దగ్గరికి ఎస్వి సుబ్బారెడ్డి గారు వెళ్ళడం వలన మా బ్రదర్స్ ఆలోచనలో పడ్డారు. సో ఆ రోజు ఎన్టీ రామారావు గారితో ట్రావెల్ అయినాం. సో అలా భూమా సెక్యూరిటీ గారికి రాజకీయ అరంగేట్రం లభించగలిగిందే కానీ ఏదో అనుకొని ఏదో ప్లాన్ చేసి తీసుకునేటువంటి సిస్టమ్ కాదు అది. భూమా వీరశేఖర్ రెడ్డి 89లో. సో అలా మేము రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు రాజకీయాన్ని కానీ ఫ్యాక్షన్ కానీ వారసత్వంగా తీసుకున్నారు తప్పితే సొంతంగా ఏది లేదు, అంత వారసత్వం వచ్చినది అంతే. వారసత్వం అనేది కాదండి. ఎవడన్నా ఇప్పుడు ఎవరికన్నా కేపబిలిటీ ఉండేవానికే వారసత్వం వస్తుంది, కానీ కేపబిలిటీ లేని వానికి వస్తుందా? ఇచ్చినా తీసుకుంటారా? తీసుకోలేరు కదా. సో కేపబిలిటీ ఉంది, ఇది నా వారసత్వం అని మీరు అంటున్నారు, నా బాధ్యత అని నేను అంటున్నా. నా రెస్పాన్సిబిలిటీస్ మాకు ఎప్పుడు చెప్తుంటాను నేను. మాకు ఆస్తులతో పాటు వర్గాలను ఇచ్చాడు మా పూర్వీకులు. మేము ఆస్తులను ఏ విధంగా జాగ్రత్తగా కాపాడుకుంటామో అంతే జాగ్రత్తగా మేము వర్గాలను కూడా కాపాడుకోవాలి. అంటే వాళ్ళు మిమ్మల్ని నమ్ముకుంటారు కాబట్టి. వాళ్ళు మా కోసం కూడా ప్రాణాలు అర్పించారు కదా, మేము వాళ్ళ కోసం చేయాలి కదా. వాళ్ళ కోసం ఏం చేయలేకపోతే ఈ లైఫ్ ఎందుకు? తెలుగుదేశం హయాంలో అంటే మీరు, మీ సతీమణి గారు శోభమ్మ గారు ఇద్దరు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో బాగుంది అంటే అప్పుడు ప్రాధాన్యత ఎలా ఉండేది అంటారు? అయ్యో, ప్రాధాన్యత గురించి మాకేం చెప్పాను కదా. మేము ఏ పార్టీలో వెళ్ళినా ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే అవర్ సర్వీస్ టువర్డ్స్ దెమ్, టువర్డ్స్ ద పార్టీస్ లైక్ దట్. సో మాకు ఎక్కడికి వెళ్ళినా గౌరవం ఉండేది, ఆ ఇంపార్టెన్స్ ఉన్నది. అదే మేము చేయగలిగాము, చేసాము కూడా.